శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనిషి జీవితంలో పంచభూతాల యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం సాధన చేస్తున్నప్పుడు అనేక రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. చూడండి, కొంతమంది క్షేత్రాలకు వెళ్ళాలని అనుకుంటారు, కానీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది ఆలోచించరు. మన శరీరం కానీ, మనం నివసించేటువంటి ప్రదేశం కానీ పంచభూతాత్మకం. అంటే పంచభూతాల కలయిక. ఈ పంచభూతాలకు అధిపతి శివుడు. మనం మంత్రం, మన సాధనకు కూడా నిత్యం ఆ పంచభూతాలు కలిసి ఉంటుంది. అలాగే మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా ఈ పంచభూతాల అనుగ్రహం వలనే మనం చేసే మంత్రశక్తి పంచభూతాలను దాటి వెళ్తుంది. పంచభూతాల అనుగ్రహం లేకుండా ఏ పని చేయలేం. మనం చిన్న గరిక పూస కూడా ఇటు నుంచి అటు పెట్టలేం, మనం పంచభూతాల అనుగ్రహం లేకపోతే. ఏమిటి పంచభూతాలు అనంటే అగ్ని, వాయువు, నీరు, ధరణి, ఆకాశం. ఈ 5 కలిస్తేనే పంచభూతాలు. మనకు కళ్ళ వెంబట నీరు ఎందుకు వస్తుంది? నీలో అగ్ని, జఠరాగ్నిలో మంత్రం శరీరంలోకి ప్రవేశిస్తుంటే ఈ అగ్ని ప్రజ్వలనం పెరుగుతుంది. ఆ వేడి కళ్ళ వెంబట నీరులాగా వస్తుంది. నిద్ర ఎందుకు వస్తూ ఉందంటే వాయువు శరీరంలోకి మంత్రశక్తి వెళ్తుందంటే మాల పట్టుకొని మనం నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ పంచభూతాల పరీక్షలు. మనం కూర్చున్న ధరణి ఆసనంగా వేసుకోవాలి. భూమి మంత్రదేవత తరంగ శక్తిని అడ్డుకోకుండా ఉండేది ఆకాశం. వాయువుకు కూడా మనం నమస్కరించుకోవాలి. వాయుదేవుడికి ఆ సాధనకు కావలసినటువంటి ఊపిరిని, శ్వాసను నియంత్రణ ఉంటేనే మంత్ర సాధన జరుగుతుంది. ఎక్కువ తీసుకున్నా శృతి తప్పుతుంది, తక్కువ తీసుకున్నా కూడా శృతి తప్పుతుంది. స్వరం రావాలి అనంటే ఆ వాయుదేవుడు అనుగ్రహించాలి. అలాగే అగ్నిదేవుడు మంత్రం ఒక 10 లేక 20, 30 మార్లు చేసే వారికి ఎక్కువ వేడి పుట్టేస్తూ ఉంటుంది శరీరంలో. అపరిమితమైనటువంటి వేడి, ఆయాసం, నిద్ర వస్తుంది. ఇదంతా అగ్ని వల్ల. ఆ అగ్నిదేవుడు కరుణిస్తేనే మీ మంత్ర సాధనకు ఆటంకాలు లేకుండా దేవత యొక్క అనుగ్రహం పొందగలం. అలా ఈ పంచభూతాలు అన్ని అనుగ్రహిస్తేనే సాధకుడు సాధనకు చేరుకోగలుగుతారు. సాధకుడు సాధన మొదలు పెట్టేటప్పుడు కూడా ఈ యొక్క పంచభూతాలను నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది. పంచభూతాలు మనం గౌరవించాలి. భూమికి మనం కుదిరినప్పుడల్లా పౌర్ణమికో లేక అమావాస్యకో ధరణికి ఒక మూలాన పసుపు, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి నమస్కరించుకోవాలి. ఆకాశానికి హారతి చూపించి నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది. వాయుకు కూడా అగరబత్తులు చూపించి నమస్కరించుకోవాల్సి వచ్చింది. ప్రతి పంచభూతాలన్నిటినీ మనము ఒక చిన్న కర్పూరం వెలిగించి పసుపు, కుంకుమ, బెల్లం ఒక నైవేద్యంగా పెట్టి నమస్కరించుకోవాల్సి వస్తుంది. ఈ సాధన మొదలు పెట్టే ముందు కూడా ఈ పంచభూతాలను మనం నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు త్వరగా మంత్రసిద్ధి కలగాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా సాధన ముందుకు సాగాలి, దేవత అనుగ్రహం త్వరగా పొందాలి అన్న కూడా పంచభూతాల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఒక హోమం చేస్తున్నప్పుడు కూడా ఆ యొక్క పంచభూతాల అనుగ్రహం ఉండాలి. దేవత అనుగ్రహం పంచభూతాలను దాటుకొని మన దగ్గరికి వస్తుంది. పంచభూత దేవతల అనుగ్రహము కలిగినప్పుడు దేవతలు కూడా అనుగ్రహించరు. అందుకనే పంచభూతాల అనుగ్రహం సహకారం ఉంటేనే 10 సంవత్సరాలు కష్టపడినటువంటి ఆ సాధనలో 1 సంవత్సరంలోనే మనకు అయిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు ఈ పంచభూతాల అనుగ్రహం పొందుతారని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు.